వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ సాటర్డే నుంచి ఈ సాటర్డే వరకు ఉండే వార్తల్లో వ్యక్తులు క్రీడాంశాలు చూద్దాం. సో నిజానికి సాటర్డే రిలీజ్ అవ్వాల్సిన వీడియో కొంచెం డిలే అయింది. సో ఆ కంటెంట్ అనేది మిస్ కాకూడదని ఈరోజు అందిస్తూ ఉన్నాం. రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. సో ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మనకు లడాఖ్లో అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో షెడ్యూల్ అయినాయి. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 మధ్య మొత్తం క్రీడాంశాలు అయిపోయినాక మెడల్స్ టాలీ ఇవన్నీ చూడొచ్చు. మరి దీనికి మస్కట్గా షీన్ ఈ షీ అని చెప్పి ఉన్నది. ఓకే, మస్కట్గా మనకు షీన్ ఈ షీ. లోగోగా ఏ సింబల్ ఆఫ్ యూనిటీ అండ్ స్ట్రెంగ్త్, అంటే మనకు ఏకత్వమే బలము, ఏకత్వమే బలం, అందరం ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే అది బలము అన్న మీనింగ్ ఇచ్చేలా ఉంటుంది. సో మరి ఈ లోగోలో భారత త్రివర్ణ పతాకం ఉండేలా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా హిమాలయాల్లో కనిపించే ఆ బ్యూటీ అంతా కనిపించేలా మనకు దీన్ని డిజైన్ చేశారు. సో ఈ విధంగా మనకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనే వాటిని చెప్పుకోవచ్చు. డేట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మన్దీప్ జంగ్రా విక్టరీ. సో మన్దీప్ జంగ్రా యుఎస్ బేస్డ్ నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ని గెలిచినారు. సో మీరు ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోకండి, నేను డైరెక్ట్గా చెప్తున్నాను. మన్దీప్ జంగ్రా అని ఇండియన్ బాక్సర్. ఇతను అమెరికాలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ను గెలుచుకున్నాడు. రైట్. సో ఇది ఎక్కడ జరిగింది అని అంటే వాషింగ్టన్లోని టపనీష్ అనే సిటీలో. మరి ఫైనల్లో ఎవరిని ఓడించాడంటే గెరార్డో ఇస్క్వివెల్ ఈయన్ని ఓడించినాడు. సో రిపీట్ చేస్తున్నాను, ఇంటర్ కాంటినెంటల్ మనకు బాక్సింగ్ ట్రోఫీ అమెరికాలో జరిగింది. ఇందులో భారత్కు చెందిన మన్దీప్ జంగ్రా గెలిచారు. తుదిపోరులో గెరార్డోను ఓడించినాడు. సో ఇది రెండవ అంశం. అండ్ మూడవది వచ్చేసి శ్రీలంకపై విధించిన బ్యాన్ని ఐసీసీ ఉపసంహరించుకుందన్నమాట. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి శ్రీలంక పైన ఎందుకు నిషేధం విధించింది అని అంటే మనకు వరల్డ్ కప్లో పేలవమైన ఆట తీరును శ్రీలంక ప్రదర్శించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే క్రీడా వ్యవహారాల్లో ఇలా ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకునే లక్ష్యంతో మనకు రైట్ శ్రీలంక క్రికెట్ బోర్డుని సస్పెండ్ చేసింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడం, అయితే ప్రభుత్వ జోక్యం సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఐసీసీకి ఇచ్చిన నేపథ్యంలో శ్రీలంక పైన ఉండే నిషేధాన్ని ఎత్తివేశారు. రైట్. అండ్ అవి క్రీడాంశాలు. మరి అపాయింట్మెంట్స్ కాన చూస్తే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ పార్టీకి చెందిన చంపై సొరెన్ అనే అతను జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినారు. సో జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ గా చంపై సొరెన్ బాధ్యతలను స్వీకరించినారు. మరి ఇంతకు ముందున్న హేమంత్ సొరెన్ ఆయనను ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక కుంభకోణానికి సంబంధించి ఒక స్కామ్కు సంబంధించి ఆయన అరెస్ట్ అయినారు. ఈ నేపథ్యంలో మరి కొత్తగా ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చారంటే చంపై సొరెన్. సో ఆ రాష్ట్ర గవర్నర్ ఈయనను అపాయింట్ చేశారు. నెక్స్ట్ జే షా. సో కేంద్ర హోంశాఖ మంత్రి లేదా కేంద్ర మనకు సహకార శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు. ఈయన మనకు సెక్రటరీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్గా ఉన్నారు. ప్రస్తుతం బీసీ సెక్రటరీగా ఉన్నాడు. ఇతను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ఎన్నికైనారు. సో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి వరుసగా 3వసారి ఈయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నమాట. ఈ విధంగా మనకు జే షా వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్
సత్నామ్ సింగ్ సంధు. సో సత్నామ్ సింగ్ సంధుని రాజ్యసభకు నామినేట్ చేస్తూ భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. సో ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం, ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారము భారత రాష్ట్రపతి 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఇందులో ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్ ఈ విభాగాలకు చెందిన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు. సో అందులో భాగంగా ప్రస్తుతం సత్నామ్ సింగ్ సంధుని నామినేట్ చేశారు. ఈయన ఒక రైతు బిడ్డ, చాలా కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా పంజాబ్ రాష్ట్రంలో అనేక విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసినారు. సో విద్యారంగానికి ఆయన చేసిన కృషికి మెచ్చుకొని ఈ సత్నామ్ సింగ్ సంధు ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. రైట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ముఖ్యమైనది 16వ ఆర్థిక సంఘం అనేది నిర్మాణమైంది, 16th ఫైనాన్స్ కమిషన్. సో ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280లో దీన్ని పేర్కొన్నారు. సో మరి 16th ఫైనాన్స్ కమిషన్ ఆల్రెడీ మనకు అరవింద్ పానగారియా గారిని చైర్మన్గా అపాయింట్ చేసే సంగతి తెలిసింది. ఆ తర్వాత మరొక 4గురిని ఇప్పుడు సభ్యులుగా నియమించినారు. అజయ్ నారాయణ్ జా ఈయన ఫుల్ టైం మెంబర్గా ఉంటారన్నమాట. సో 15th ఫైనాన్స్ కమిషన్లో ఈయన పనిచేశారు. అదేవిధంగా వ్యయ విభాగం, ఆర్థిక శాఖలో వ్యయ విభాగానికి సంబంధించి సెక్రటరీగా కూడా పనిచేసినారు. ఈయన ఫుల్ టైం మెంబర్గా ఉంటారు. నెక్స్ట్ అన్నీ జార్జ్ మాథ్యూ. సో వీరు గతంలో ప్రత్యేక కార్యదర్శిగా, స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. ఈయన కూడా ఫుల్ టైం మెంబర్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ నిరంజన్ రాజాధ్యక్ష ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నమాట. సో ఈయన కూడా ఫుల్ టైం మెంబర్. సో అర్ధ గ్లోబల్ అనే దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. నెక్స్ట్ సౌమ్య కాంతి ఘోష్, వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్గా ఉండినారు. సో వీరు కూడా పార్ట్ టైం మెంబర్. సో కొత్తగా ఏర్పాటైన ఆర్థిక సంఘంలో పార్ట్ టైం మెంబర్గా ఉన్నారు. మరి మనకు ఈ ఆర్థిక సంఘం లేదా ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 280 ప్రకారం భారత రాష్ట్రపతిని నియమిస్తారు. మరి ఇది ఫంక్షన్ ఏముంటుందంటే కేంద్ర రాష్ట్రాలకు నిధులను పంచడానికి సంబంధించి, అంటే ఏ విధంగా పన్నులకు సంబంధించిన అమౌంట్ని కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి, అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఎంత మేర చెల్లిస్తారు అన్న అంశం ప్రధానంగా ఆర్థిక సంఘం అనేది మనకు సలహాలు ఇస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా పంచాయతీలకు ఎంత నిధులు ఇవ్వాలి అన్న అంశాన్ని కూడా ఇది ప్రస్తావిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు 16వ ఆర్థిక సంఘం పూర్తిగా కొలువు తీరింది. మనకు 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎన్కే సింగ్ పనిచేశారు. మొట్టమొదటి ఆర్థిక సంఘానికి మన కేసీ నియోగి ఆయన పనిచేశారు. ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ అన్నమాట. ఫస్ట్ చైర్మన్ అంటే లైక్ హీఈస్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్. మొదటి ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియోగి పనిచేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా అవార్డ్స్గా తీసుకుంటే యూరోపియన్ యూనియన్ శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చే అవార్డు బ్లవత్నిక్ అవార్డు అన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తూ ఉంటాయి. సో అనేక రంగాలకు కృషి చేసిన వాళ్ళకు, వేరువేరు రంగాలకు కృషి చేసిన వాళ్లకు బ్లవత్నిక్ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరము రాహుల్ నాయర్, మెహుల్ మాలిక్ అండ్ తన్మయ్ భరత్, రాహుల్ నాయర్, మెహుల్ మాలిక్ అండ్ తన్మయ్ భరత్ ఈ ముగ్గురికి ఈ అవార్డు అనేది దక్కింది. ఫిజిక్స్, మెటీరియల్ ఫిజిక్స్, అదేవిధంగా క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రాన్ క్రిప్టోమోగ్రఫీ, సో ఇలాంటి వాటిపైన పరిశోధన చేసినందుకు గాను వీరికి ఈ అవార్డు అనేది దక్కింది. సో ఈ విధంగా ఇవి మనకు లాస్ట్ సాటర్డే నుంచి మనకు రీసెంట్గా జరిగిన సాటర్డే, అంటే మనకి ఈరోజు డేట్గాన చూస్తే 5th ఫిబ్రవరి. సో 3rd నాడు శనివారం మనకు
అంతకుముందు శనివారం నుంచి ఈ శనివారం వరకు క్రీడాంశాలు అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ ఓకే ఇవి డిస్కస్ చేసినాం. అండ్ యూపీఎస్సీ యూనివర్స్ అతి త్వరలో అందరికీ కూడా ఎడిటోరియల్స్ని అందిస్తుంది. సో రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఈ ఎడిటోరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి సో దీన్ని అందిస్తూ ఉన్నది రైట్. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.